చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. నేను ఇప్పుడు సర్కిల్ అనమాట. ఫస్ట్ క్లియర్గా చూడండి. ఆర్ఎన్బి వాళ్ళు రోడ్డు మరమ్మతులు చేస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు పట్టించుకున్నది అయితే ఏమి లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడే కదా ఎప్పటి నుంచో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారంట, కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేదండి. చేస్తామని అంటున్నారు, కానీ పైనుంచి ఒదిగి రావడం లేదు. ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఎన్నో పార్టీలు వచ్చి గెలుస్తూ ఉన్నారు, కానీ అధికారులు వస్తున్నారు చూస్తున్నారు. ప్రజలు చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి. సైడ్ కూడా ఒకసారి చూద్దాం. వాస్తవం అనేది కడుపు చెప్పారు. ఇక్కడ లోకలే కదా మీరు? ప్రాబ్లం మీరు చూస్తూ ఉన్నారు. ఈ రోడ్డు మరి కొద్దిగా మురుగు పై కదండి. ఆ పై అర్థమైపోతే మీకు అర్థమైంది. అక్కడ ఇంకా పార్కింగ్ ఎక్కువ ఉందా? చికెన్ కొట్టారు. ఆ చికెన్ నీళ్ళు కొట్టుకున్నాయి. అడుగు పంచాయతీలో అడుగుల సైడ్లో రావుతారు. పంచాయతీ వాళ్ళు ఏమంటున్నారు చెప్తే రోడ్డు వేస్తారు, పాలు వేస్తారు. ఈ రోడ్లు ఏమైనా అడగలేదా మీరు? ఈ రోడ్డు అదే పాలు కొట్టారు కదండి. పాలు కొట్టుకుంటా వెళ్ళిపోయారు. ఈ గుంటలన్నీ ఇట్లాగే ఉన్నాయి. అదే వేస్తామని వేస్తామని చెప్పారు. ఈ మధ్యలో ఎవరికి పోయారు, ఎంతో వ్యవస్థ ఇచ్చింది. ఓకే, ఆపారు. అది ఇదండి పరిస్థితి ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇది రోడ్డు తెలిసేలాగా మీరు 5 నిమిషాలు పోండి, అక్కడ రోడ్డు ఎంత ప్రయత్నంలో మీకు అర్థమైంది. అందుకోసమనే మేము ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ. సో ఆర్ఎన్బి టీం అనేవాళ్ళు కొంచెం ఈ పరిస్థితి జనాలు ఎదుర్కొంటున్న సమస్యను చూసి అర్థం చేసుకొని త్వరగా ఈ పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఒక విన్నపం. థ్యాంక్ యూ.